అన్న నమస్తే అన్న. నమస్తే. ముందుగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అన్న. థ్యాంక్ యూ. మీ అందరు కూడా ఈ రేవంత్ రెడ్డి పరిపాలనని నిత్యం మీ మీడియాతో అంటే మెయిన్ మీడియా మొత్తం ఒకవైపు చంద్రబాబుకు ఎల్లో జర్నలిజం అయిన సందర్భంలో ఈ రోజు డిజిటల్ మీడియానే చాలా గొప్పగా ఉండి ప్రజా సమస్యల మీద కొట్లాడుతున్నందుకు మీకు మీ లెజెండ్ టీవీ కూడా తెలంగాణ ఆవిర్భావ రాష్ట్ర దినోత్సవ శుభాకాంక్షలు. అన్న ఎవరైనా ఫస్ట్ మనం 10 ఏళ్ల కాలంలో చూస్తుంటే అసలుకి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అయితే అంగరంగ వైభవంగా జరుపుకునే వాళ్ళు. మరి మీకు అప్పటి కాలంలో ఎలా, ఒక 10 ఏళ్ల కాలంలో ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా జరుగుతుంది ఒకసారి చెప్తారా? అంటే వాస్తవానికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 10 సంవత్సరాల కాలంలో అన్ని వర్గాల ప్రజలు చాలా సంతోషంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడికక్కడ పరిపాలనను పాతరేసి ఈరోజు ఆంధ్ర పెట్టుబడిదారులకు వాళ్లకు ఈరోజు ఒకవైపు ఎర్రతి వాచి ధరిస్తున్నాడు రేవంత్ రెడ్డి. కాబట్టి నిజానికి ఒకప్పుడు జరిగిన విధంగా ఇప్పుడు లేవు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మొన్న జరిగినటువంటి ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఎన్ని విధాలుగా బాధపడుతున్నారో మా పాటతోటి మేము ప్రజల ముందు చూపించడం జరిగింది. ఏడుస్తున్నాడమ్మా రైతు కళ్ళంలో తన పంట రాసి చూసి, అగ్గి పెట్టుకుంటుండు రైతు కళ్ళంలో తన పంట రాసి చూసి. ఏడుస్తున్నాడమ్మా రైతు కళ్ళంలో తన పంట రాసి చూసి, తల్లడిల్లుతున్నాడు రైతు కాంగ్రెస్ సర్కారు తీరు చూసి. కాబట్టి ఒకవైపు ధాన్యం కొనకుండా పండించేటువంటి పంటకు కూడా ఆ రోజు యూరియా ఇవ్వకుండా, ఒకవైపు ఇస్తానటువంటి రైతు బంధు ఇవ్వకుండా, మహిళలకు 2500 ఇవ్వకుండా, పెన్షన్లు 2000 నుంచి 4000 రూపాయలు పెంచుతాను రేవంత్ రెడ్డి. ముఖ్యంగా 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకుండా ఈరోజు యువతని మభ్యపెట్టి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా రాబోయే రోజులలో నువ్వు ఏ వర్గాలనైతే ఏ డిక్లరేషన్లు పెట్టి, ఒకవైపు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, ఒకవైపు మహిళా డిక్లరేషన్, ఒకవైపు రైతు డిక్లరేషన్, ఒకవైపు యూత్ డిక్లరేషన్ పెట్టి ఇన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసినందుకు ఈ వర్గాలే రేపు రాబోయే రోజుల్లో నేను గద్దెదించడానికి సిద్ధంగా ఉన్నా. ఒక్క పాట అన్న మన లెజెండ్ టీవీ ప్రేక్షకులకు మీది. కరోనా కంటే డేంజరో కాంగ్రెసు పాలన కథం చేయబూనెనో తెలంగాణ భూముల. కరోనా కంటే డేంజరో కాంగ్రెసు పాలన కథం చేయబూనెనో తెలంగాణ భూముల. అరే కమిషన్ల పేరుతోటి కథం చేయబూసున్నారు, ఢిల్లీకి కప్పం గడుతూ తమాషాలు చేస్తున్నారు. కరోనా కంటే డేంజరో కాంగ్రెసు పాలన కథం చేయబూనెనో తెలంగాణ భూముల. ఈ కథం చేయ భూములని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగానైతే ఈరోజు పూనుకున్నదో ఖచ్చితంగా తెలంగాణ సమాజం చాలా సోయికొచ్చింది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీ పద్ధతి నీ పందా మార్చుకోకపోతే ఖచ్చితంగా నడిబజార్లో నిన్ను నిలబెట్టడం ఖాయం. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా చర్చ మొదలైంది. మరి అసలు అది నిజంగా దానిపై మీ అభిప్రాయం ఏందన్న? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అయిపోయిందని నేను కూడా అంటున్నా. ఎందుకంటే నిజంగా నీకు నీతి నిజాయితీ నిబద్ధత ఉంటే ఎంపీటీసీలు జడ్పీటీసీలు పెట్టాలి. జిహెచ్ఎంసీ ఎక్కడికక్కడ అభివృద్ధి పనులు లేక ఎక్కడికక్కడ వెనకబడిపోతున్నది. హైదరాబాద్ పెట్టుబడులన్నీ ఒకవైపు వెళ్ళిపోతున్నాయి, ఒకవైపు ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువత మొత్తము స్విగ్గీ జొమాటోలు నడుపుకుంటున్నారు. ఒకప్పుడు ఆ పరిస్థితి లేదు. కాబట్టి వచ్చినటువంటి కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఎక్కడ పోయినా ఇదే మాట అంటున్నారు, ఇక వీడు మళ్ళీ బతికేది లేదు, బట్టగట్టేది లేదు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇదే లాస్ట్, ఇంకొక 20 ఏళ్ళ దాకా ఇక్కడ ఓటేసే ప్రసక్తే లేదని చెప్తున్నారు. కాబట్టి 100% కాంగ్రెస్ ఇక్కడ కథమైనట్టు. కదిలింది తెలంగాణ కాంగ్రెస్ కథమురా, మీ ఆంధ్ర బుద్ధులన్నీ ఇక లెక్కగట్టరా. కదిలింది తెలంగాణ కాంగ్రెస్ కథమురా, మీ ఆంధ్ర బుద్ధులన్నీ ఇక లెక్కగట్టరా. నీళ్లను మింగింది మీరు, నిధులను దోచింది మీరు, తల్లి తెలంగాణ మీద విషమును చింపేది మీరు. కదిలింది తెలంగాణ కాంగ్రెస్ కథమురా, మీ ఢిల్లీ పాలనంతా ఇక బొంద పెట్టరా. ఎండిన నా తెలంగాణ ఎదుగుతున్న రోజులవి, మీ గురు శిష్యులు ఒక్కటయ్యి గుజరాత్ కు గులామయ్యి ఢిల్లీ పాద పూజ చేసి తెలంగాణ ముంచమని పెద్దోళ్ళు ఆడరిస్తే లత్కురు మాటలతో నీ తెలంగాణ ముంచుతుండ్రు. చల్ కదిలింది తెలంగాణ కాంగ్రెస్ కథమురా, మీ ఆంధ్ర పాలన ఇంకా ఇక బొంద పెట్టరా అని చెప్పి రాసుకున్నాక నేను సొంతంగా నేను ఏదైనా సొంతంగా రాసుకుంటాను. నేను డబ్బింగ్ సాంగ్స్ అంటే ముందే కొన్ని డబ్బింగ్ సాంగ్స్ తీసుకుంటా. నేను పాటలు రాయడం ఎందుకు స్టార్ట్ చేసిన అంటే, తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత మళ్ళీ నా తెలంగాణ మళ్ళా ముండమోపిగా తయారైందని చెప్పి నేను పాటలు పాడడం స్టార్ట్ చేసినాక. ఎందుకంటే తెలంగాణలో సగం మంది గొర్రెలే ఉన్నారు, ఇది వాస్తవం. ఇది నన్ను తిట్టుకున్నా మంచిదే, కానీ తెలంగాణలో సగం మంది గొర్రెలు ఉన్నారు. ఆ గొర్రెలను చైతన్యం చేయడానికి నేను పాటలు పాడుతున్నా. అట్లా మాకు ఒక ఛానల్ కొంతమంది సార్లు నాకు కొంచెం
నా పాటలను గుర్తించి తీసుకొచ్చి స్టేజ్ మీద కూడా పాడిపిస్తా అని చెప్పి అవకాశం ఇస్తా అని చెప్పారు. నేను ఎవరినైనా కానీ తెలంగాణను ముంచే వాళ్లకు ఖబర్దార్గా చెప్తున్నా, వాళ్ళ బట్టలు చింపి బదట్ల పెట్టే రోజు ముంగట ఉంది. అట్లాంటి పాటలు రాసిన, అట్లాంటి పాటలు స్టేజ్ మీద వాడే అవకాశం ఉంటే పాడతా ఖచ్చితంగా. అంటే ఒక కేసీఆర్ గారి మీద ఒక్కసారి పాట పాడనా? కేసీఆర్ గారి మీద అంటే రైతుల కోసం రాసుకున్నాక, అంటే డబ్బింగ్ సాంగ్ ఏది. రైతన్న 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 ఊరి సావులు మనకదే రైతన్న, కేసీఆర్ పాలనలో రైతన్న మన రామరాజ్యం ముంగటుందే రైతన్న. రైతన్న 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 ఊరి సావులు మనకదే రైతన్న, కేసీఆర్ పాలనలో రైతన్న మన రామరాజ్యం ముంగటుందే రైతన్న. కాళేశ్వరం చూడు కదిలిన వాగు చూడు, కలకాలం దున్నేటంతా నీరు తెచ్చే చూడు. రాజుల కాలం కాదు రైతే మా రాజు అంటూ కేసీఆర్ సారు చెప్పినట్టే చేసే. రైతు బంధు పథకమచ్చి రైతన్న మీ కన్నీళ్లు దుడ్చినాదా రైతన్న, కేసీఆర్ పాలనలో రైతన్న మన రామరాజ్యం ముంగటుందే రైతన్న. రాసుకున్నా.